ఒంగోలు కర్నూలు రోడ్లోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామం బ్రహ్మంగారి మఠంలో శ్రీ ఈశ్వరీ మాత దివ్య మందిర పునర్నిర్మాణం చేస్తున్నట్లు మఠాధిపతులు శ్రీ 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 వీర శివకుమార స్వాముల వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒంగోలు బ్రహ్మంగారి మఠంలో నిర్మాణానికి సంబంధించి విధి విధానాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మఠాధిపతులు శ్రీ 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 వీర శివకుమార స్వాముల వారు మాట్లాడుతూ బ్రహ్మంగారి మఠంలో పరమేశ్వరి స్వరూపిణి శ్రీ ఈశ్వరి మహాదేవి మఠాన్ని నూతనంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణానికి అమ్మవారి భక్తులు విరివిగా ధన రూపేణ వస్తు రూపేణ సహకరించి శ్రీ ఈశ్వరి మహాదేవి దివ్య మందిర నిర్మాణానికి పాత్రులై ఈశ్వరి మాత ఆశీస్సులు పొందవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన శాశ్వత ధర్మకర్తలు పేలప్రోల రామకృష్ణ పరమహంస, బిర్లా బ్రహ్మానందం, దేవస్థాన ప్రధాన అర్చకులు ఇంకొల్లు మధుసూదనాచార్యులు, మైకేబుల్ ఎండి కొండూరు విశ్వసేన్, గోనుగుంట మోహనకృష్ణ, శేషాచారి, వీరబ్రహ్మం, శ్రీగిరి ప్రదక్షిణ సేవా సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి మరియు అన్నదాన సేవా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గురుకృత గురు పరంపరగా మనకు అందజేసినటువంటి వేద పురుషులైనటువంటి శ్రీ విశ్వకర్మ భగవానుని మొదలుకొని విశ్వరూపాచార్యులు వారి పరంపరలో కొనసాగుతూ భూమిపై అవతరించినటువంటి శ్రీమద్ విరాట్ స్వరూపులైనటువంటి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మొదలు నేటి ఆచార్య పరంపర వరకు మనమందరం నమస్కరించుకోవాల్సిన అవసరం. అలాంటి జ్ఞానాన్ని అందించేటువంటి వేదికలుగా దేశంలో అనేకమైనటువంటి పీఠాలు మఠాలు నెలకొల్పబడి ఉన్నాయి. ఆ కోవలో వెలిసినటువంటి ఒక పవిత్రమైనటువంటి సనాతన భారతీయ క్షేత్రమే జగద్గురు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి క్షేత్రంగా ఈనాడు ప్రజలు ఉన్నది. అది మనందరికీ తెలిసినటువంటిది. జ్ఞానానికి అందరూ అర్హులే అన్నటువంటి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్న గీతా వాక్యానుసారం ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారికి ఆ విద్య పట్ల నేర్చుకునేటువంటి అర్హత ఉన్నది అని ఆచరించి వారిని ఆశ్రయించినటువంటి కుల మత వర్గ లింగ భేద విచక్షణ లేకుండా జ్ఞానాన్ని అందించినటువంటి జగద్గురువులు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే వారిని ఆశ్రయించినటువంటి గరిమిరెడ్డి అచ్చుమాంబ గారు, దూదేకుల సిద్ధయ్య గారు, బ్రాహ్మణుడైనటువంటి అన్నాజయ్య గారు, హరిజైనటువంటి కక్కయ్య గారు, ఇలా వివిధ వర్ణాలకు చెందినటువంటి వారంతా స్వామివారిని ఆశ్రయించారు. స్వామివారు వారందరినీ చేరదీశారు, వారికి జ్ఞాన అనుగ్రహాన్ని అందజేశారు. అందుకే ఈరోజు ఆ కుల మతాలకు అతీతంగా స్వామివారిని భక్తజనం అందరూ కూడా ఆరాధిస్తూ ఉన్నారు. ఆ విధమైనటువంటి దానికి ప్రతీకగా ఈరోజు మనకు ఒంగోలు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షుడైనటువంటి గోడగుంట మోహన్ కృష్ణ గారు చెప్పినట్లుగా ఎప్పుడో కాశయ్య స్వామి గారు వారు కాలిగడకన స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ దర్శనంతో సంకల్పం చేసుకొని ఈ ఒంగోలు పట్టణానికి విచ్చేసి ఈ యొక్క ఆలయ నిర్మాణానికి పూనుకుని నాటి నుంచి నేటి వరకు కూడా వారి యొక్క జన్మ వారసులుగా కాకుండా వారి యొక్క తత్వ వారసత్వాన్ని కూడా అందిపుచ్చుకున్నటువంటి వేలప్రోలు రామకృష్ణ పరమహంస గారు, వారి సోదరులైనటువంటి వేలప్రోలు బ్రహ్మానందం గారు చక్కగా దీన్ని ఆ యొక్క తత్వాన్ని అందుకుని నడిపిస్తూ ఉన్నందుకు మొదటగా మన అందరం కూడా మరొకసారి వారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనిలో ప్రత్యేకించి ఇటీవల నేను దేవాదాయ శాఖ వారికి ఒక సమాచార హక్కు చట్టం ద్వారా మనకు అందినటువంటి సమాచారం ఏంటంటే రాష్ట్ర స్థాయి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠాలు ఆలయాలు సమాచారం తెలుసుకున్న సందర్భంలో మెజారిటీ స్థాయిలో ప్రకాశం జిల్లాలో వారు నమోదు కాబడి ఉన్నాయి ఆ ఆలయాలు. ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆ ఆలయ నిర్మాణకర్తలుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారు వివిధ రకాల వర్గాలకు చెందినటువంటి వారు. ఇది మరింత హర్షించదగినటువంటి విషయం. ఆ కోవలో ఈ యొక్క ఆలయం ఒకటిగా చెప్పవచ్చు. అంటే ఒక ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా ఇలాంటి ఈ జిల్లాలో ప్రత్యేకించి విశేషంగా స్వామివారి ఆలయాలను నిర్మించినటువంటి వారు అనేకులు వివిధ రకాలైనటువంటి వర్గాలకు చెందినటువంటి వారుగా ఉన్నారు. వారు ఎంత భక్తితో ఆరాధిస్తూ ఉంటే, వారిని అర్చిస్తూ ఉంటే, వారి తత్వాన్ని అందుకుంటే ఆలయ నిర్మాణానికి కూడుకునేటువంటి స్థితికి వారు చేరుకోగలిగి ఉంటారో మనం గమనించవచ్చు. అందుకే మనం గమనించాల్సిన విషయం ఈ సందర్భంగా తత్వ వారసత్వాన్ని, స్వామివారి యొక్క తత్వ వారసత్వాన్ని మనం అందుకోవాలి. రక్త వారసత్వాన్ని కాదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం. వారు ఏదైతే చెప్పారో, వారు ఏదైతే చేశారో, వారు ఏదైతే మార్గదర్శనంగా నడిచారో అలాంటి దాన్ని మనం నడిచేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మనల్ని చూసి మన యొక్క తర్వాత తరం వారు దాన్ని అందిపుచ్చుకునేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. ఇది మనం చేయవలసినటువంటి ప్రస్తుతం మన కర్తవ్యం. ఇక ప్రత్యేకించి శ్రీమాత గోవిందమాంబాసతి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పౌత్రిగా కేవలం జన్మతః వారసురాలుగానే కాకుండా వారి యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని కూడా అందిపుచ్చుకొని స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం చేత ఆంగ్ల శకం 1703వ సంవత్సరము శ్రీ శోభానామ సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి పర్వదినమున సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపిణిగా వారికి మనమరాలుగా జన్మించినటువంటి వారు శ్రీ ఈశ్వరి మహాదేవి. ఈ సంవత్సరము ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఈ శ్రావణ శుద్ధ పంచమి జూలై 29వ తారీఖు వస్తుంది, మంగళవారం నాడు ఈ నెలలోనే 322వ జయంతి మహోత్సవ కార్యక్రమం. ఆ రోజు భక్తజన ద్రవ్య సహకారంతో జగన్మాత శ్రీ ఈశ్వరి మహాదేవి సజీవ సమాధి నిష్ట వహించినటువంటి శ్రీ ఈశ్వరీదేవి మఠం నందు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వామివారి యొక్క భక్త సమూహం అందరూ కూడా, ఈశ్వరీమాత భక్త సమూహం అందరూ కూడా అమ్మవారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి అనుగ్రహ పాత్రలు కావాలని కోరుచున్నాం. ఈ సభాపూర్వకంగా ఇక్కడ ప్రత్యక్షంగా ఇచ్చేసినటువంటి వారికి భక్తులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. ఇదే సందర్భంలో 1789 ఆంగ్ల శకం 1789 శ్రీ సౌమ్యనామ సంవత్సరం మార్గశిర బహుళ నవమి నాడు ఈశ్వరీ మాత సజీవ సమాధి నిష్ట వహించినటువంటి సుదినంగా నాటి నుంచి నేటి వరకు కూడా ఆ పర్వదినం నాడు మార్గశిర బహుళ నవమి నాడు అమ్మవారి ఆరాధన ఉత్సవం జరుగుతుండడం మనందరికీ తెలిసిందే. సుమారు 1750వ సంవత్సరంలో ఈశ్వరీ మాత వారి యొక్క శిష్య పరివారము భక్త సహకారంతో స్వామివారి యొక్క మఠానికి తూర్పు భాగంలో ఉన్నటువంటి స్థలంలో స్వీయ పర్యవేక్షణలో అమ్మవారి మఠం నిర్మాణం జరిగినట్లుగా మనకు చరిత్ర చెబుతున్నది. నేటికి సుమారు అంటే 2025వ సంవత్సరానికి 275 సంవత్సరాల కాలం పూర్తయినటువంటి నేపథ్యంలో ఆనాడు అక్కడ ఉన్నటువంటి వనరుల దృష్ట్యా నిర్మాణమై ఉన్నటువంటి ఆ యొక్క మందిరము ప్రస్తుతం కాలగమనంలో కొంత మార్పులకు లోనై భిన్నమయ్యేటువంటి స్థితిలో ఉన్నందున ఆ యొక్క నిర్మాణాన్ని చక్కగా పునరుద్ధరించేటువంటి సంకల్పం అమ్మవారి అనుజ్ఞతో స్వీకరించడం, ఈ విషయాన్ని ప్రస్తుతం ప్రభుత్వ దృష్టి వారికి తీసుకెళ్లడం, స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవనీయులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారికి దృష్టికి తీసుకెళ్లడం, వారు దాన్ని మన ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అటు నుంచి మంత్రివర్యులైనటువంటి దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి దాన్ని అనుకున్న స్థాయిలో చక్కగా శిలా నిర్మాణముతో, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిమెంటు నిర్మాణం అనేటువంటి కాల ప్రమాణం చాలా తక్కువ కాబట్టి ఒక శాశ్వతమైనటువంటి ప్రాతిపదికగా శిలా నిర్మాణాన్నే చేయించాలన్నటువంటి సంకల్పంతో స్థానిక ఎమ్మెల్యే గారు పుట్టా సుధాకర్ యాదవ్ గారు కూడా అదే సంకల్పాన్ని పూని మంత్రివర్గంతో చెప్పి వాటికి కావలసినటువంటి నిధులను శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ సభాపూర్వకంగా మరొకమారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం వారందరికీ. అయితే ఇందాక మన అధ్యక్షులు వారు చెప్పినట్లుగా వాటికి దేవాదాయ శాఖ పరంగా ఉన్నటువంటి విధి విధానాల ప్రకారం ఈ ఏదైతే నిధులు కేటాయింపబడినటువంటి మందిరము సంరక్షకంగా కొనసాగగలుగుతుందా లేదా, వాటి మీద భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నాయా లేదా అన్నటువంటి వాటికి నిదర్శనంగానే దానికి కేటాయించబడినటువంటి దానిలో ఒక 20% భక్తులు చెల్లించేటువంటి విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అది ఒక భక్తుడైనా ఇవ్వచ్చు, అంటే అంత భక్తితో ఉన్నటువంటి అంత శక్తి సామర్థ్యము అనుగ్రహించినటువంటి విధానం, లేక భక్త సమూహం అందరూ కలిసి కూడా ఇంతమంది మేము ఆరాధించగలుగుతున్నాము అన్నటువంటి విధానంలో అందరూ కలిసి
ఆ ఆలయ మందిర నిర్మాణంలో భాగస్వాములు అయ్యేటువంటి ప్రయత్నం చేద్దామనేటువంటి సంకల్పంతో మన వివిధ జిల్లాల స్వామివారి అమ్మవారి భక్త సమూహాలకు తెలియజేయడం, అందులో భాగంగా మన ప్రకాశం జిల్లాకు చెందినటువంటి అధ్యక్షుడైనటువంటి శ్రీ గోరుపుట్ట మోహన్ కృష్ణ గారికి 3 రోజుల క్రితమే చెప్పాను, చాలా తక్కువ సమయంలోనే వారు వెంటనే ఇక్కడ హాజరయ్యేటువంటి తమనందరికీ కూడా సమాచారాన్ని అందించి తక్కువ సమయంలో మనం కలిసేటువంటి ఒక ప్రయత్నం అమ్మ అనుగ్రహంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇచ్చేసినటువంటి భక్తజనులు అందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని మీకు అందించేటువంటి ఆ మందిర నిర్మాణ వివర పత్రికను మీరు ఒకసారి వాటిని పరిశీలించి మరింత మంది భక్త సమూహాలకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయకూరుతున్నాను. ఏ జాతి యొక్క ఉనికైనా సరే ఆ జాతి అనుసరించేటువంటి సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంస్కృతికి ఆనవాళ్ళము ఆలయంగా నిలిచింది. అలాంటి ఆలయ పరిరక్షణ అన్నటువంటిది భారతీయుల యొక్క బాధ్యత. ఈరోజు అలాంటి సంస్కృతికి చెందినటువంటి భావితరాలకు వారధులుగా మనం నిలిచేటువంటి అవకాశం దైవం మనకు అనుగ్రహించడం వలన ఈ యొక్క దైవ మందిర నిర్మాణంలో మనందరి భాగస్వామ్యం కూడా అవసరమై ఉన్నదని మనం గుర్తించవలసినటువంటి విషయం. కాబట్టి అందరూ కూడా మరొక మారు అమ్మ యొక్క దివ్యమైనటువంటి మందిర నిర్మాణంలో మనవంతు ప్రయత్నంగా మనకు దైవం సమర్పించినటువంటి దానిలో భక్తిభావంతో అమ్మకు సమర్పించేటువంటి విధంగా మీరు ఆలోచించగలరని కోరుతున్నాను. ప్రత్యేకించి ఈ యొక్క ఆలయాన్ని చక్కగా నిర్వహింపచేస్తూ ఉన్నటువంటి ప్రస్తుత శాశ్వత అధ్యక్షుడుగా కొనసాగుతున్నటువంటి వేలపూరు రామకృష్ణ పరమహంస గారికి మఠం తరఫున అమ్మవారి యొక్క వస్త్రప్రసాదంగా వారికి ఒక చిరు వస్త్రప్రసాదం సమర్పణ జరుగుతూ ఉంది. శివబ్రహ్మచారి గారు ఓం శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆయుష్యాభివృద్ధిరస్తు, ఆరోగ్యాభివృద్ధిరస్తు. అలాగే ఇక్కడ కులం మతాలకు అతీతంగా ప్రతి సోమవారం అన్నప్రసాదాన్ని అందించేటువంటి అన్నప్రసాద కమిటీ సభ్యులు, అలాగే ఈ నిర్వహణకు సహకరిస్తున్నటువంటి ఇతర కమిటీ సభ్యులు, భక్తాదులు వారందరికీ సర్వదా సతదా ఆ యొక్క మాతా గోవిందమాంబా సమేత వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఈశ్వరీ మాత మరింత శక్తిని ప్రసాదించి ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదించి ఈ విధమైనటువంటి సత్ఫలితాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలను మరిన్నిగా ఈ ఆలయం వేదికగా కొనసాగించేటువంటి అనుగ్రహాన్ని అందించాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానిక ఆలయ కమిటీ సభ్యులు, ప్రకాశం జిల్లా విశ్వబ్రహ్మ సంఘం పురోహిత సంఘ అధ్యక్షులైనటువంటి ఇక్కడ హాజరైనటువంటి ఇతరత్ర కమిటీ సభ్యులు, అలాగే స్వామివారి యొక్క భక్తులు వారందరికీ మరొక మారు ఆ పరమేశ్వరుడు సర్వదా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ మీకు అమ్మవారి యొక్క జయంతి ఆహ్వాన పత్రికను ఇప్పుడు అందించడం జరుగుతుంది. జూలై 29 ఈ నెలలోనే శ్రావణ శుద్ధ పంచమి నాడు ప్రతి సంవత్సరము కూడా తిథి ప్రకారంగా శ్రావణ శుద్ధ పంచమి నాడు అమ్మవారి జయంతి మహోత్సవం, ఈ సంవత్సరం 322వ జయంతి మహోత్సవం. అలాగే మార్గశిర బహుళ నవమి నాడు అమ్మవారి ఆరాధన గురు పూజా మహోత్సవం జరుగుతూ వస్తుంది. కాబట్టి సమీపంలో ఉన్నటువంటి జయంతి మహోత్సవాలకు సౌకర్యం ఉన్నవారు అమ్మవారి సన్నిధానం వచ్చి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. సౌకర్యం కుదిరినటువంటి పక్షంలో మీకు స్థానికంగా ఉన్నటువంటి ఆలయాలలో అమ్మను దర్శించి అర్చించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. శుభం. కుమార్ గారు
దేవాలయ నిర్మాణము దేవాలయ నిర్మాణానికి సంబంధించి ముఖ్యంగా మన జీవన విధానంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటిది దైవం. మనం నిత్యము నిద్ర లేచిన దగ్గర నుంచి మొట్టమొదటిగా మనం ప్రార్థించేటటువంటిది దేవుల్ని. ఆ దైవం మాతా పితృదేవతలు, గురుదేవులు, ఈ విధంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మన జీవన విధానాన్ని ఏ విధంగా అయితే అవలంబించాలో, మనం పాటించవలసినటువంటి ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటటువంటి చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సక్రమంగా ఆచరించే క్రమంలో ముఖ్యంగా మనం ఒక్కళ్ళమే కాకుండా అవి ఆచరించాలి అంటే మనకి భార్య ఉండాలి, సంతానం ఉండాలి, కుటుంబం ఉండాలి, మన తల్లిదండ్రులు మన వెనుకే ఉంటూ ఉండాలి. ప్లస్ వీటన్నిటిని మించి మనం ఇంటి బయటకు వస్తే సమాజం ఉండాలి. ఈ క్రమంలో వీటన్నింటినీ ఒకే తాటి మీద నడిపించేటటువంటి ఒకే ఒక శక్తి కలిగినటువంటిదే దేవస్థానం. అటువంటి దేవస్థానంలో తమ భేదాలేమీ ఉండవు. అక్కడికి వెళితే ఎవరైనా ఒకరే అనేటటువంటి నినాదంతో అక్కడ జరిగేటటువంటి స్వామివార్ల కైంకర్యాల రూపంలో మనకు తెలుస్తూ ఉంటుంది. మన ధర్మశాస్త్రంలో కూడా సప్త సంతానాలు ఉన్నాయి. ఈ సప్త సంతానాలలో ప్రధానమైనటువంటిదే దేవాలయం. సంతానం అంటే మనం కనేటటువంటి కొడుకు కూతురు అనుకుంటూ ఉంటాం. అదొక్కటే కాదండి, ఒక దేవాలయ నిర్మాణము, ఒక గ్రామ నిర్మాణము, ఒక సత్రం అంటాం చూడండి మనందరం, అది నిర్మాణము, తటాక నిర్మాణము అంటే చెరువు తవ్వించటము, వాపి కోప తటాక నిర్మాణం అంటాం అంటే బావులు తవ్వించటము, ఇవన్నీ సప్త సంతానాల క్రిందకు వస్తాయట. అటువంటి సప్త సంతానాలు ఎందుకు అలా చెప్పారు అంటే, ఇప్పుడు మన తల్లిదండ్రుల్ని మనం చూసుకునే బాధ్యత కొడుకు మీద ఉంటుంది. అంటే సంతానం ఎప్పుడైతే సంతానం కలుగుతుందో ఈ సంతానం సృష్టి క్రమాన్ని పెంచుతూ వెళ్తుందిట. సంతానమే ప్రధాన కారణం అన్నిటికంటే. అందుకే వివాహ కార్యక్రమాలప్పుడు కూడా సంతానాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అటువంటి దాంట్లో కొడుకు అనుకోండి మనల్ని మాత్రమే, మన కుటుంబాన్ని మాత్రమే చూసుకుంటూ ఉంటాడు. అదే కనుక ఈ సప్త సంతానాలలో ఏ ఒక్కటైనా మనం చేయగలిగితే ఇది సమాజం మొత్తాన్ని ఉద్ధరిస్తుందట. ఇది ప్రధాన ధర్మంగా చెప్పబడి ఉంది మన ధర్మ సూక్ష్మాలలో. కనుక ఈ సప్త సంతానాల్లో ముఖ్యమైనటువంటి దేవాలయం అనేటటువంటిది దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన. మన సనాతన ధర్మం ప్రకారము దేవాలయం అనేటటువంటిది మన దేహంతో సమానమై ఉంటుంది. ఈ దేహానికి సంబంధించి కూడా దేవాలయాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి స్థానక దేవాలయం, 2 ఉచ్చిష్ట దేవాలయం, 3 శయన దేవాలయం. అంటే మనకి భారతదేశం హిమాలయాల దగ్గర నుంచి కనుక మీరు చూసుకుంటే ఇక్కడ కన్యాకుమారి వరకు ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉంటాయి. ఈ సాంప్రదాయాలలో దేవాలయ నిర్మాణాలు కూడా 3 రకాల ఆకారాల ద్వారా జరుగుతూ ఉంటుంది.
రూపాలు. ఇవి ఏమిటి అంటే స్థానక దేవాలయం అంటే మనం నిల్చొని ఉంటే ఏ విధంగా అయితే మన ఆకారం ఉంటుందో ఆ విధంగా దేవాలయ నిర్మాణం ఉంటుంది. రెండవది ఉచ్ఛిష్టమూర్తి అంటే మనం కూర్చొని ఆసనం మీద కూర్చొని ఉంటే ఏ విధమైనటువంటి మన స్థితి కలుగుతుందో మన సైడ్ నుంచి చూస్తే దేవాలయం ఆ విధంగా నిర్మాణం జరుగుతుంది. ఇక మూడవది శయన దేవాలయం. మనం ఎల్లికలు పనుకొని ఉంటే మన శరీర నిర్మాణం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దేవాలయ నిర్మాణం ఉంటుంది. ఈ మూడు రకాలు భారతదేశంలో హిమాలయాల దగ్గర నుంచి ఈ చివరి వరకు మీరు గమనిస్తే ఈ మూడే ఉంటాయి. అంటే గర్భాలయమే సంపూర్ణమైనటువంటి ఎత్తులో ఉంటుంది ప్రాకారం కన్నా కూడా. ముందు ముఖమండపాలు వీటన్నిటినీ కంటే గర్భాలయం ఎత్తుగా ఉంటుంది. ఇప్పుడు మనం కాశీ అనేది ఓల్డ్ అనుకోండి, అక్కడ నుంచి మీరు గమనిస్తే పూరి, కోనార్ ఇవన్నీ దానికి సంబంధించినవి ఉంటూ ఉంటాయి. ఇక రెండవది ఈ పడమర ఉన్నటువంటి దేవాలయాల్లో మధ్యప్రదేశ్ ఇటువంటి వాటిల్లో కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అంటే పెద్దవి కట్టలేనప్పుడు అక్కడ ఉండే స్థలాన్ని బట్టి పద క్రమణ చేసి రెండవది ఉచ్ఛిష్ట దేవాలయం అంటారు. దేవాలయం మీడియంగా ఉంటుంది, ఎత్తైన వెడల్పైన ఇవన్నీ. ఇక దక్షిణ భారతదేశం తీసుకుంటే ఎక్కువ శాతం శయన దేవాలయాలు ఉంటాయి. ఇక్కడ మీకు కనపడేది శయన దేవాలయం. మీరు గమనించండి, మనం వెల్లికలు పనుకుంటే ఒక మనిషి రూపం ఏ విధంగా ఉంటుంది? హైట్ తక్కువ ఉంటుంది, వెడల్పు ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా దేవాలయ నిర్మాణాలు ఏర్పాటు చేశారు మన పూర్వీకులు. ఆ విశ్వకర్మ భగవాన్ యొక్క సృష్టికర్తలు, వారి సంభవులు. అయితే అటువంటి దేవాలయాలు ఏ గ్రామంలో అయితే ఉంటాయో ఆ గ్రామంలో పాడి పంటలు సుభిక్షంగా ఎప్పుడూ ఉంటాయని, ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉంటాయని, మనుషులందరూ ఒక ధర్మానికి అలవాటు పడి ఆ ధర్మాచరణకి మూల స్థానమే దేవాలయంగా ఉంటుందట. అందుకని దేవాలయ నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. ఆ దేవాలయం ఎక్కడైతే ఉంటుందో ఆ పురం మొత్తము కూడా పుణ్యం గావింపబడుతూ దేవతల సంచారం జరుగుతూ ఉంటుందట. అందుకని అంత పవిత్రమైనటువంటి దేవాలయం మన శక్తి కొలది మనం పూర్తిగా నిర్మించేటటువంటి శక్తి మనకి లేకపోయినప్పటికీ ఏదైతే సంకల్పం మనం అనుకుంటామో ఆ సంకల్పానికి ఆ భగవంతుడే మనల్ని ముందుండి నడిపిస్తాడు. అవన్నీ అసలు ఏం చేస్తారనేటటువంటి విషయం దీనికి ముందుగానే ఎప్పుడైతే ఇక్కడ నిర్మాణం జరుగుతుందని చెప్పారో వెంటనే ఒక ఇద్దరు దీనికి నిర్మాణానికి తోడ్పాటు అందించడం జరిగింది. వారిని ముందుగా ఈ సభాముఖంగా మనం స్మరించుకోవడం మన ధర్మం. కనుక వారు బ్రహ్మశ్రీ కోడూరు సుబ్రహ్మణ్యాచారి ధర్మపత్ని శ్రీమతి నాగరాజ కుమారి గారు, అరుచూరు గ్రామ వాస్తవ్యులు, బాపట్ల జిల్లా 20 లక్షల రూపాయలు ముందుగా వారు అమ్మవారికి నిర్మాణానికి వారి వంతు వారు భాగంగా ఇస్తానని స్వామివారికి ఏర్పాటు చేయడం జరిగింది. వారితో పాటుగా బ్రహ్మశ్రీ కానాల మల్లికార్జున రెడ్డి గారు, శ్రీమతి మాధవి గారు దంపతులు, డి అగ్రహారం గ్రామం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం కందిమల్లయ్యపల్లె. ఆ వాస్తవ్యులు కానాల మల్లికార్జున రెడ్డి గారు, శ్రీమతి మాధవి గారు దంపతులు 10 లక్షల రూపాయలు స్వామివారికి అమ్మవారి నిర్మాణానికి వారి బాధ్యతను కూడా అందించడం జరిగింది. వారికి శ్రీ ఈశ్వరీదేవి యొక్క దివ్య అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఇక ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ జరిగేటటువంటి ఈ విరాళాలకు సంబంధించి వారు మనకి ఏర్పాటు చేసేటటువంటి ఆ అమ్మవారి యొక్క దర్శనం కావచ్చు, సేవ ఏ విధంగా మనకు అందిస్తారంటే మొదటిది 1,00,000 రూపాయలు. శ్రీ ఈశ్వరీ మాత జయంతి ఉత్సవం శ్రావణ శుద్ధ పంచమి ఒకరోజు ఏకకాలార్చన. మనకి పంచకాలాలు ఉంటాయి వాస్తవంగా రోజులు. దాంట్లో ఒక కాలానికి చేసేటటువంటి అర్చన మన పేరు మీద మన గోత్రనామాలతో చేసి శిలాఫలకములో పేరు, అర్చన, పూజ, కుంకుమ, ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక 2 లక్షల రూపాయలు ఇచ్చిన వారికి జయంతి ఉత్సవము మరియు ఆరాధన మహోత్సవం మార్గశిర బహుళ నవమి రోజున 2 రోజులు. ఆ 2 రోజుల్లో
ఒక కాలానికి అర్చన పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, మరియు శిలాఫలకంలో పేరు, శుభాశీస్సుల పత్రము, పూజా కుంకుమ ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తదుపరి 5 లక్షలు దసరా పండుగ రోజు అంటే పర్వదినం ఆశ్వయుజ శుద్ధ విధియ నుండి ఆశ్వయుజ షష్ఠి వరకు 6 రోజులు. ఈ 5 రోజులు ప్రారంభం నుంచి అంటే 2వ రోజు నుండి ఏకకాలార్చన అంటే ఒక పూట, గోత్రనామార్చన, అభిషేకం, కుంకుమార్చన ఇవి, మరియు శిలాఫలకంలో పేరు, శుభాశీస్సుల పత్రము ఇత్యాది శేష వస్త్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తదుపరి 10 లక్షల రూపాయలు ఇచ్చిన వారికి దసరా పండుగ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకు 9 రోజులు ఈ నవరాత్ర పర్యంతంగా జరిగే కార్యక్రమాలలో ఏకకాలార్చన ఒకసారి గోత్రనామార్చన, అభిషేకము, ఆకుపూజ, కుంకుమ పూజ కార్యక్రమాలు వారి పేరు మీద మరియు వారు కనుక ప్రత్యక్షంగా ఉంటే వారి చేత జరిపించడం జరుగుతుంది. వారికి కూడా శిలాఫలకంలో పేరు ఇత్యాది ఏర్పాటు చేయడం జరుగుతుంది. తదుపరి 20 లక్షలు దసరా పండుగ రోజు ప్లస్ 6 ముందు ఆ నవరాత్రులు త్రికాలార్చన 2 పూటలు ఆ అమ్మవారికి 2 పూటలు రోజుకి 9 రోజులు గోత్రనామార్చన, అభిషేకం, ఆకు పూజ, కుంకుమార్చనతో చేయించి ఆ ప్రసాదం, శిలాఫలకములలో పేరు ఇవన్నీ జరుగుతాయి. తదుపరి 30 లక్షల రూపాయలు దసరా ఆ నవరాత్రులు 9 రోజులు 3 పూట్ల త్రికాలార్చన, 3 పూట్ల గోత్రనామార్చనలు, అభిషేకం, ఆకుపూజ, కుంకుమార్చన, మహానివేదన వారి పేరు మీద మహానివేదన కూడా జరుగుతూ ఉంది. వారికి శిలాఫలకములలో పేరు ఇక ఇత్యాది ప్రసాదంతో సహా శేష వస్త్రార్చనలు ఇవన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఇక ఆఖరిగా 40 లక్షల రూపాయలు ఆ దసరా పండగ మొత్తం 9 రోజులు త్రికాలార్చన, గోత్రనామార్చన, అభిషేకములు, ఆకుపూజ, కుంకుమార్చన, మహానివేదనతో పాటుగా ఈ శిలాఫలకంలో పేరు, శుభాశీస్సుల పత్రము ఇక ఇచ్చే అన్ని వాటన్నిటితో పాటుగా మఠం సాంప్రదాయం ప్రకారం మహాకుంభరాశి ప్రసాదం విశేష పూజ సమయములలో దాతల పేరున ఆ రాశి ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. మహాకుంభరాశి అన్నప్రసాద వితరణ వారి పేరు మీద ఇవన్నీ శాశ్వతంగా అక్కడ జరిగేటటువంటి ఆ 9 రోజులు కూడా జరగడం జరుగుతూ ఉంది. కావున ఇటువంటి ఈ మహత్తర కార్యక్రమంలో మనందరం కూడా పాలు పంచుకొని ఎవరి శక్తి అనుసారము ఒక సంకల్పాన్ని చేసుకొని ఈ దేవాలయ నిర్మాణానికి మనందరం కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన దేవాలయంలో ఈ కార్యక్రమానికి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మన శాశ్వత ధర్మకర్తలు పేలప్రోలు రామకృష్ణ పరమహంస గారి దంపతులు మరియు బ్రహ్మానందం గారి దంపతులు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ అందరినీ ఆహ్వానించి అందరూ ఇక్కడ రావడానికి కారణమైనటువంటి అర్చక స్వామి వారు మన ఇంకొల్లు మధుసూదనాచార్యులు గారికి ఇక సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ ఈశ్వరి మాత యొక్క మరియు శ్రీ గోవిందమామ సమేత విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య అనుగ్రహం మీ అందరికీ ఎల్లవేళలా కలగాలని, సత్సంతానం కలగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ ముగించే ముందుగా మన జిల్లా అధ్యక్షుల వారు ఇక్కడ జరిగిన ఏర్పాటు చేయవచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వవచ్చు. ఇక దీనికి సంబంధించి వచ్చినటువంటి వారికి ఏదైనా సందేహాలున్నా దీని గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే వచ్చి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. చాలా శుభదినం. మీరు ఉన్నవారు అంత దూరం నుంచి వచ్చేసి దేవాలయ నిర్మాణం మరియు
పునర్నిర్మాణం అనేది హిందూ సాంప్రదాయాన్ని రెండు చేతులతోటి కాపాడటం లాంటిది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందజేయటం మన కనీస బాధ్యత. రాబో తరాలకి భారతదేశంలో హిందూ సాంప్రదాయం అనే దానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి. మనం అందరం కూడా దానికి చేయూతనిచ్చే బాధ్యత మన మీద ఉన్నది. కనుక వారు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ దేవాలయం పునర్నిర్మాణానికి నడుము కట్టారంటే మనం తప్పకుండా దానికి సహాయం చేయవలసిందిగా మరీ కోరుచున్నాను. తప్పకుండా నా వంతు సహాయం కూడా నేను వారికి అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ స్వాముల వారికి మరియు మన ధర్మకర్త అయిన రామకృష్ణ పరమహంస గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ జై విశ్వకర్మ గారికి, అందరికి ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరికీ ముందుగా నమస్కారాలు. మనం ఇక్కడికి వచ్చి మీరు చెప్పిన మాటలన్నీ మనం ఆలోచించాము. అదేవిధంగా ఈ ఈశ్వరీ మాత మఠం నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనకు తోచిన విధంగా 10 మంది నుండి 100 మంది దాకా ప్రతి వాళ్ళం ప్రచారం చేసి ఎంతో విరోధంగా వాళ్ళ శక్తి మేర ఇచ్చినంత ఆ నంబరు వాళ్ళకి అందజేసి మనం ఆ పాంప్లెట్ జాగ్రత్తగా మనం దగ్గర పెట్టుకొని ఆ బ్యాంకు నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబరు వాళ్ళకి అందజేసి ఎంతైనా ప్రతి ఒక్కరిని దీంట్లో భాగస్వాములు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని ప్రచారం బాగా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ ఆలయ ధర్మకర్త అయిన వేలప్రోలు రామకృష్ణ పరమహంస గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఒకరోజు ఈ జాళ్లపాలెం తిరునాళ్ళకు పోయి వస్తూ ఉంటే జమ్ములపాలెం మన ఎర్రజర్ల చెరుకుపాలెం అడ్డు రోడ్డు దగ్గర బ్రహ్మంగారి దేవస్థానం మాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు కూడా చెప్పింది ఇట్లా మా పూర్వీకులండి అంటే చాలా పెద్ద ప్రదేశంలో ఆలయ నిర్మాణం జరిగింది అక్కడ. ఆమె చెప్పింది మా పూర్వీకులు వారికి ఒంగోలు నుంచి కాశీ స్వామి గారు ఆయన ప్రేరణ మాకు ఆయన ఇక్కడికి వచ్చి మా పెద్దవాళ్ళందరికీ దీని గురించి ఆయన చెప్పి దగ్గరుండి చేయించాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు చాలా సంవత్సరాల నుంచి మన కాశీ స్వామి గారి రెండో కుమారుడు బ్రహ్మానందం నాతో పాటు కౌన్సిలర్గా చేశాడు. ఇద్దరం చాలా స్నేహితంగా ఉంటాం. అక్కడ ఆమె చెప్పిన మాటలు వింటే నాకు అసలు ఒళ్ళు గగుర్కొచ్చింది. మొట్టమొదటి నుంచి తెలుసు ఇది మఠం సెంటర్ అని అంటారు. ఒంగోలు మొత్తానికి ఒక ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం ఈ బ్రహ్మంగారి మఠం ఇక్కడ దీన్ని అక్కడ కూడా అంటే వేరే వేరే ప్రాంతాల్లో కూడా వారు బ్రహ్మంగారి యొక్క యశస్సుని ప్రచారం చేసేదానికి వారి యొక్క దేవాలయ నిర్మాణాలకి వాళ్ళు కంకణం కట్టుకున్నారంటే వారు ఆయన మన మఠాధిపతులు చెప్పినట్టుగా రక్త ఇది కాదు తత్వం తత్వాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో దాన్ని ఎప్పుడైతే ఆచరిస్తామో అదే మన యొక్క జీవన విధానంగా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. అట్లా మన కాశీస్వామి గారి యొక్క కుమారులు మన వీరిరువురు కూడా వారి యొక్క తర్వాతి తరాలకు కూడా బ్రహ్మంగారు ఇచ్చిన తత్వాన్ని అలవర్చుకొని వారి తర్వాతి తరాలకు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇటువంటి ఈ ఆలయ నిర్మాణం కోసం మనందరినీ భాగస్వాములు చేయడానికి ఇక్కడికి రావటం అనేది మనందరం ఒక అదృష్టంగా భావించాలి. అందరం ఎవరి యొక్క శక్తి మేరకు ఆ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని నేను అందరినీ కోరుకుంటూ మన బిఎస్ బాబు గారు చెప్పినట్లుగా ఇది మరింతగా ఎక్కువ మంది ప్రజల్లోకి మనం ప్రచారంగా తీసుకెళ్ళి ఈ యొక్క ఆలయ నిర్మాణంలో అందరినీ భాగస్వాములు చేయాలని దాంట్లో మీరందరూ భాగస్తులు అవుతారని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారు మోహన్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దేవాలయంలో ఈ కార్యక్రమాలు కాబట్టి ఈరోజు ప్రత్యేకించి మన మఠం ఈశ్వరీదేవి మఠం దగ్గర నుంచి పేటాధిపతులైనటువంటి వీర శివకుమారాచార్యులు గారు మనకి ఆహ్వానించిన తర్వాత మన మోహన్
ఆహ్వానించి ఇక్కడికి పిలిపించారు. మన ఆహ్వానానికి మంచి వచ్చినందుకు వారికి చాలా ధన్యవాదాలు. కాబట్టి మనం మన జిల్లాలో కానీ మన చుట్టుపక్కల కానీ చాలా బ్రహ్మంగారి గుళ్ళు, స్వాముల వారి గుళ్ళు చాలా ఉంటుంది. కానీ ఇవన్నీ ఈశ్వరీదేవి గారి మఠం మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడానికి నిర్మాణం చేయడానికి ముందుకొని వారు కట్టవలసుకుంటే అక్కడే మన దగ్గరికి రాకుండా కట్టగలరు. కానీ మన ప్రజలందరూ అలా మాది కూడా ఉంది, మాకు కూడా గుడి మా అలాగా ఉండాలనే అభిప్రాయానికి వచ్చేసి ప్రతి ఒక్క జిల్లాకి వచ్చి మీ అందరి సహకారం మాకు కావాలని అందించాలని చెప్పి వారు మనకి బోధించారు. కాబట్టి దాని ప్రకారం మనకు తోచినంత వరకు మనం మాట్లాడుకొని ప్రకాశం జిల్లా వరకు కానీ అందరూ కొంత ధనం సేకరించి వారికి సహకరించాలని కోరుకున్నాను. అలాగనే మా బ్రహ్మగారి గుడిలో కూడా మా కమిటీ వారి తరఫు నుంచి మేము మిగతా వాళ్ళందరితో సంప్రదించి మన ఉత్తరామ కమిటీ వారు కానీ మన పురోహిత సంఘం కానీ అందరూ కలిసి సంప్రదించి ఎంతో మన విరాళాన్ని వాళ్ళకి మనం విలువగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన కమిటీ వారికి బేలబ్రోలు రామకృష్ణ పరమహంస గారికి ఈ కమిటీకి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు.